హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఈరోజు ఇక్కడ 4 కార్డులు కనిపిస్తున్నాయి. మీరు ఒకే ఒక్క నంబర్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీకు చాలా ఇష్టమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. ఈరోజు మేము చూడబోయే విషయం ఏమిటంటే, మీ జీవితంలో రాబోయే సమయం ఏ శుభవార్తను తీసుకొస్తుంది. రెండవది, మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉంది, ఏ శక్తి యొక్క చేయి ఉంది. మీ జీవితంలో జరిగే పనులు ఎవరి ఆశీర్వాదంతో జరుగుతాయో చూద్దాం. మీ ముందు 4 నెంబర్లున్నాయి. త్వరగా ఒక్క నెంబర్ని ఎంచుకోండి. ప్రార్థన చెయ్యండి. సమయం తక్కువగా ఉందనిపిస్తే వీడియోని ఇక్కడ కొద్దిసేపు పాజ్ చెయ్యండి, సరేనా? ఆ తర్వాత బాగా ప్రార్థన చేసి ఒక నెంబర్ని ఎంచుకోండి. మీపై ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో చూద్దాం. అలాగే ఏ శుభవార్త మీకు లభిస్తుందో కూడా చూస్తాము. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. రాబోయే సమయం మీ జీవితంలో ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే కార్డుల ద్వారా మీ తలపై ఎవరి చేయి ఉంది, మీ జీవితంలో జరిగే పనులు ఎవరి ఆశీర్వాదంతో జరుగుతాయో చూద్దాం. మీకు బహుశా తెలుసుండవచ్చు లేదా తెలియకపోవచ్చు. త్వరగా వీడియోను లైక్ చేయండి, ఎనర్జీ మీతో కనెక్ట్ అవ్వాలంటే. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. మీ ముందు 4 కార్డులున్నాయి. మొదట నెంబర్ 1ను చూద్దాం. నెంబర్ 1, మీపై మా కాళీ ఆశీర్వాదముంది. కాబట్టి కమెంట్ బాక్స్లో జై మా కాళీ అని తప్పక రాయండి. బహుశా మీరు గతంలో 1-2 వారాల క్రితం నేను అప్లోడ్ చేసిన వీడియో చూసుండవచ్చు. అప్పుడు కూడా మీకు ఇదే సమాధానం వచ్చుండవచ్చు. మళ్ళీ చూడాలని అనుకున్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. కాబట్టి తప్పక మా కాళీని ప్రార్థించండి, పూజించండి. అందరూ అలా చేస్తారు. అందులో చెప్పడానికి ఏమీ లేదు. మీపై మా కాళీ ఆశీర్వాదముంది కాబట్టి కమెంట్ బాక్స్లో జై మా కాళీ తప్పక రాయండి. ఎల్లప్పుడూ జీవితంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు ఎవరూ తోడులేరని, సంకటం చాలా పెద్దదని అనిపించినప్పుడు మీతో ఎవరూ లేరని మీ మనసులో ఆ ఆలోచన రానివ్వకండి. ఎందుకంటే మా కాళీ ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి. ఎవరిపైనైనా మీకు కోపం వచ్చినా లేదా ఏదైనా చెడు అనిపించినా ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే ఆ మాటలు నిజం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. మా కాళీ ఆశీర్వాదం మీపై ఉంది కాబట్టి మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే లేదా వారి వల్ల మీ జీవితంలో దుఃఖం వస్తుంది అని అనిపిస్తే ఆ దుఃఖంలో ఎవరి గురించి చెడు మాటలు అనకండి. ఎందుకంటే ఆ మాటలు నిజమయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని రాసిపెట్టుకోండి. మా కాళీ ఆశీర్వాదం మీపై ఉంటే ఆ మాటలు తప్పక నిజమవుతాయి. రాబోయే సమయం మీ జీవితంలో జరిగే కొన్ని విషయాలు మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. మీరు చాలా కష్టపడతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలని ఆశిస్తారు. కానీ కొన్ని ఫలితాలు ఒక నిర్దిష్ట సమయంలోనే వస్తాయి. దాన్ని డివైన్ టైం అంటాము. ఆ సమయం కోసం ఎదురుచూడండి. బాధపడకండి. మీ కష్టంలో ఏమీ తక్కువగా లేదని అనుకోకండి. మీరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం తప్పక వస్తుంది. కానీ ఒక నిర్దిష్ట సమయంలో వస్తుంది. రాబోయే సమయం మీ నుండి మరింత కష్టాన్ని డిమాండ్ చేస్తోంది. మీరు ఇంత కష్టపడ్డారు, ఇంకా కొంచెం కష్టపడండి. కానీ ఫలితం కోసం ఎదురుచూడకండి. కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు అనే సూక్తిని గుర్తుంచుకోండి. మీరు ఎదురుచూస్తున్న ఫలితానికి 1-2 వారాలు కాదు, నెలలు పట్టవచ్చు. ఈ విషయాన్ని మనసులో ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ చేతిలో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. నేను చెప్పేది ఏమిటంటే, రాబోయే సమయం మీకు సంతోషాలను తీసుకురాదని కాదు, కాని మీరు ఆశించినంత సంతోషం మీ కష్టానికి తగ్గట్టుగా వెంటనే రాకపోవచ్చు. మీ కష్టం ఒక చోట జమ అవుతోంది. ఒక గుల్లక్లో రోజూ కొంచెం కొంచెం పైసలు వేస్తున్నట్టు. ఆ గుల్లక్ నిండడానికి సమయం పడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక విత్తనం నాటితే దానికి ఎరువు వేసి నీరు పోసి రోజూ శ్రద్ధ తీసుకున్నా అది ఒక్కరోజులో చెట్టుగా మారదు. దానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. అలాగే మీ జీవితాన్ని అర్థం చేసుకోండి. బాధపడకండి. మీ జీవితం చాలా బాగుంది, కానీ ఫలితాలు రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు. నెంబర్ 2, మీ తలపై ఎవరి చెయ్యి ఉంది, ఏ శక్తి ఆశీర్వాదం ఉంది. మీ జీవితంలో జరిగే పనులు ఎవరి ఆశీర్వాదంతో జరుగుతాయో చూద్దాం.
కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పక రాయండి. మహాదేవ్ ఆశీర్వాదం మీపై ఉంది. జీవితంలో చాలా సంఘర్షణలు ఉంటాయి. ఒంటరితనం ఉంటుంది. మీ సొంత వాళ్లు కూడా పరాయి వాళ్లవుతారు. దుఃఖం ఉన్నప్పుడు ఎవరూ తోడుగా ఉండరు. అలాంటి సమయం మీ జీవితంలో గతంలో కూడా వచ్చి ఉండవచ్చు. అలాంటి సమయంలో చాలా బాధ కలిగి ఉంటుంది. మీరు మహాదేవ్ భక్తులైతే ఈ కష్టాలను చాలా బాగా భరిస్తారు. కానీ ఇలా ఎందుకు జరుగుతోంది అని ఫిర్యాదు చేస్తే అది తప్పు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మహాదేవ్ స్వరూపాన్ని చూస్తే జీవితంలో దుఃఖం కష్టం వస్తాయని అర్థమవుతుంది. కానీ ఆ కష్టాల తర్వాత మీరు ఆశిస్తున్న సవేరా కూడా కనిపిస్తుంది. మీ హృదయం చెప్పేది వినండి. ఇతరులు చెప్పినట్టు చెయ్యకండి. మీ ఆత్మ చెప్పేది చెయ్యండి. అది మహాదేవ్ స్వరూపంలోని ఆశీర్వాదం. దాన్ని విస్మరించకండి. మీ హృదయం చెప్పిన దాన్ని అనుసరించండి. దానికోసం ఏదైనా చెయ్యాల్సి వచ్చినా చెయ్యండి. మహాదేవ్ ఆశీర్వాదం మీ హృదయంలో ఉంది. ఆయన పేరు తలుచుకుని ఏ పని చేసినా అది సఫలమవుతుంది. శుభవార్త. రాబోయే సమయంలో మీరు రాజులా అవుతారు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నా, సంఘర్షిస్తున్నా, బాధపడుతున్న ఒక విషయం మీకు లభిస్తుంది. మీరు అనుకున్నది మీదే. 15-20 రోజుల్లో లేదా 28 రోజుల వరకు మీ జీవితంలో సానుకూల మార్పు కనిపిస్తుంది. మీ కెరీర్లో ఏదైనా ప్రాజెక్ట్ లేదా ఉద్యోగం కోసం పనిచేస్తున్నారు, అది సఫలమవుతుంది. బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం, మీరు ఏమీ చేయకుండా ఉంటే ఈ కార్డులు మీకోసం కాదు. ఈ కార్డులు జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి కష్టపడుతున్న వారికోసం. నెంబర్ 3. మీపై ఎవరి ఆశీర్వాదముందో చూద్దాం. కమెంట్ బాక్స్లో జై హనుమాన్ జై శ్రీరామ్ అని తప్పక రాయండి. హనుమాన్జీ ఆశీర్వాదం మీపై ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా భయపడాల్సిన అవసరం లేదు. హనుమాన్జీ ఎల్లప్పుడూ మీతో ఉంటారు. చీకటికి భయపడేవారు, రాత్రి బయటకు వెళ్లడానికి భయపడేవారు ఎల్లప్పుడూ హనుమాన్జీ ఫోటో లేదా లాకెట్ను మీ వద్ద ఉంచుకోండి. ఎలాంటి భయం అవసరం లేదు. ఈ రోజుల్లో కొందరు జాదూ తాంత్రికం గురించి భయపడతారు. ఆ భ్రమలను మనసు నుండి తీసివేయండి. హనుమాన్జీ ఆశీర్వాదముంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు హాని చేయవు. శుభవార్త. మీరు చాలా మంచి వ్యక్తి. కానీ ఒక విషయం, మనిషి మనిషిగానే ఉంటాడు, దేవుడు కాలేడు. కొన్నిసార్లు మనసులో చిన్న చిన్న ఆలోచనలు వస్తాయి. కొంచెం చిలిపి పని చేద్దాం, కొంచెం చమత్కారం చేద్దాం. ఆ ఆలోచనల వల్ల మీ పని చెడిపోతుంది. టవర్ కార్డు వచ్చింది అంటే మీరు సాధించాలనుకున్న పని జరుగుతుంది. కానీ అందులో కొంచెం అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకి ఎందుకు వస్తుంది? మీ మనసు స్వచ్ఛంగా ఉంచుకోండి. ఎవరైనా మీకు మంచి చేస్తే వారి గురించి చెడుగా ఆలోచించకండి. మీకు మంచి చేసేవారి కోసం మంచి ఆలోచించండి. మోసం కపటం అవసరం లేదు. మీరు అలాంటి వ్యక్తి కాదు. అలా ఎందుకు ఆలోచిస్తారు? ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నెంబర్ 4. మీపై మా కాళీ ఆశీర్వాదముంది. కాబట్టి కమెంట్ బాక్స్లో జై మా కాళీ అని తప్పక రాయండి. మీరు బాల్యం నుండి ఆలోచిస్తున్న లక్ష్యాలను సాధిస్తారు. మీరు ఎంత పెద్ద వ్యక్తి కావాలనుకున్నారు, ఎంత ధనం ఆస్తి సంపాదించాలనుకున్నారు, అంతకంటే ఎక్కువ సాధిస్తారు. కష్టపడుతూ ఉండండి. మీరు విజయవంతమవుతారు. కానీ ఈ ప్రయాణంలో మీకు చాలా నేర్పించబడుతుంది. మీ పరీక్ష తీసుకోబడుతుంది. మీరు 1-2 నెలలు చాలా బాగా పనిచేస్తారు. కానీ ఒక్కసారి మీరు కొంచెం ఎదిగిన తర్వాత మీరు అందర్నీ మరిచిపోయి చెడు ఆలోచనలు, అహంకారం, చెడు అలవాట్లు అలవడతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శుభవార్త. రాబోయే సమయంలో మీ కెరీర్లో ఎటువంటి అడ్డంకులు రావు. మీ పని అద్భుతంగా సాగుతుంది. మా కాళీ ఆశీర్వాదం మీతో ఉంది. ఎవరూ మీ పనిని చెడగొట్టలేరు. మీ వ్యాపారం, కెరీర్ చాలా బాగుంటుంది. కానీ చెడు అలవాట్లు, చెడు సాంగత్యం, అహంకారం, లోభాన్ని వదిలేయండి. అప్పుడే మీ జీవితంలో శాశ్వత సంతోషం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాము. మీపై ఏ శక్తి ఆశీర్వాదముంది, రాబోయే సమయం ఎలా ఉంటుంది అనే సమాధానం మీకు లభించి ఉంటుంది. ఒకవేళ ఎనర్జీ మీతో కనెక్ట్ కాకపోతే సమస్య లేదు. ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.